రాజకీయ దురుద్దేశాలతో రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు మంత్రి పొన్నం. రేపటి నుంచి గురుకులాల సందర్శన కార్యక్రమాన్ని చేపడతామనడం సరికాదని అన్నారు. తమ ప్రభుత్వానికి మంచి పేరు రావడం ఓర్వలేక లేనిపోని నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు పొన్నం. రేపటి నుంచి ఏదో గురుకులాల సందర్శనాన్ని పెట్టినారని తెలుస్తా ఉన్నది. ఇక్కడ బలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటినీ సవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒక ప్రతిపక్షంగా నిజంగా మీకు ఒకవేళ ఆలోచన ఉంటే, ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయి అనుకుంటే, ముందు ప్రతిపక్ష పార్టీగా అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా కానీ నాకు కానీ అధికారులకు కానీ ఒక విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి. ఏం లేకుండా పోయి హాస్టళ్ల దగ్గరకు పోయి రాజకీయం చేయాలి, రాద్ధాంతం చేయాలని చూస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఫుడ్ సేఫ్టీ అధికారులుగా నిన్న కమిటీ చేయడం జరిగింది. ఎక్కడైనా అటువంటి అంశం సంఘటన జరిగితే అక్కడ ఆ బాధ్యత గల అధికారి దాన్ని పర్యవేక్షించాలని అధికారి బాధ్యుడైతాడు, తగిన చర్యలు తీసుకు. తమ ప్రభుత్వంపై పనిగట్టుకుని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు మంత్రి కొండా సురేఖ. గురుకుల విద్యార్థిని మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ప్రజల్లో అపోహలు కల్పించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కొండా. మరి అమ్మాయిని బతికించాలి, శతవిధాల ప్రయత్నం చేశాము. అక్కడ వాళ్ళు మ్యాక్స్ కేర్లో జాయిన్ చేయమంటే మంచిర్యాలలో మ్యాక్స్ కేర్లో చేశాము. ఆ తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేయండి అంటే వెంటనే నిమ్స్కు షిఫ్ట్ చేశాము. నిమ్స్లో కూడా ₹1 ఖర్చు కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక స్పెషల్ రూమ్ ఇప్పించి వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రభుత్వం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం బాధాకరమే. దానికి మేము బాధను వ్యక్తం చేస్తా ఉన్నాం. అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు? మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా? మరి ₹1 కోటి మరి వాళ్లకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమ ఉన్న వాళ్ళైతే. దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దీని వెనకాల ఒక అదృశ్య హస్తం ఏదో పనిచేస్తున్నది అనేది మా యొక్క అనుమానం. ఇంకా కేటీఆర్ సైకోరావు ఏమంటాడు అంటే, చూస్తూ ఊరుకోను బిడ్డ, నేను అసలే మంచోడిని కాదు, కలెక్టర్ని ఎవరినో తీసుకొచ్చేసిన కలెక్టర్ని కూడా తిట్టేసి ఇష్టం ఉన్నట్టు ఊరుకోను, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పేరు గుర్తుపెట్టుకొని బట్టలు ఉరికిచ్చి కొడతా. ఇంకా సిగ్గు రాలేదా మీకు? మిమ్మల్ని అని ప్రజలు తిరస్కరించి. హాస్టల్ ఉద్యోగుల్లో కొంతమందికి బీఆర్ఎస్ నేతలతో సంబంధాలున్నాయని అన్నారు మంత్రి సీతక్క. దీంతో రాజకీయం కోసం పిల్లల్ని బలి చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు ఆమె. హాస్టళ్లలో కొంతమంది టీఆర్ఎస్ లో ఉన్న నాయకులకు, ఇక్కడటువంటి ఉద్యోగులకు కొంతమందితో సంబంధాలున్నాయి. అది వాళ్ళ రాజకీయం కోసం పిల్లలను బలి చేసే కుట్రలు చేస్తా ఉన్నారు. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అది వాస్తవాలను బయటికి లాగాల్సింది అని కూడా మేము కోరుతా ఉన్నాం. పిల్లలు బాగుండాలనే ఇవాళ మెస్ ఛార్జీలు పెంచి ₹150 దాకా మరి పిల్లల కోసం 70% పెరిగితే పెంచిన తెల్లారి నుంచి ఇది ఏదైతే మంచి పథకం చేస్తామో తెల్లారి దాన్ని బ్లేమ్ చేయడం కోసం ఒకటి ఉల్టా చేయించి పెట్టి జనాన్ని అందరినీ గందరగోళ పరుస్తున్నారు.